కొన్ని సంవత్సరాల క్రితం రమణి, ఆమె భర్త, కూతురు, రమణి వాళ్ళ అన్నా వదినలు, వాళ్ళ కొడుకు అందరూ కలిసి విహారయాత్రకు వెళ్ళారు. తిరుగు ప్రయాణంలో దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదంలో రమణి, తన కూతురు, తన అన్న కొడుకు ఈ ముగ్గురు తప్ప మిగిలిన వాళ్ళందరూ మరణించారు. తన పుట్టింటి వాళ్ళు, కట్టుకున్నవాడు ఒకేసారి దూరమై మానసికంగా ఎంతో నలిగిపోయింది ఆమె. అయినా సరే తన ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా నడుం బిగించి తనకు చేతనైన పని చేసుకుంటూ కూతుర్ని, మేనల్లుని పెంచి పెద్ద చేసింది. రమణి కూతురు పేరు కస్తూరి, మేనల్లుడి పేరు పార్దు. ఆమె తన కష్టంతో పిల్లలిద్దరినీ చదివించేది. కస్తూరికి పార్దు అంటే వళ్ళమాలిన ప్రేమ. ఒకే ఇంట్లో ఉంటున్నా తన మనసులో భావాలని ఎప్పుడూ తన బావతో పంచుకునేది కాదు. దానికి కారణం తన తల్లికిచ్చిన మాట. బాగా చదువుకొని గొప్ప ఉద్యోగం సాధించి తమ పేదరికం దూరం చేయాల్సిన బాధ్యత నువ్వే తీసుకోవాలి అని కస్తూరి దగ్గర మాట తీసుకుంది రమణి. ఆ మాటకి కట్టుబడి కస్తూరి చక్కగా చదువుకునేది. తన లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత బావతో తన మనసులో మాట చెప్పాలని అనుకుంది. అంతా బాగానే సాగుతుందనుకున్న సమయంలో జీవితకాలం విశ్రాంతి లేకుండా పనిచేసిన ఫలితంగా రమణికి అనారోగ్యం ముదురుతూ వచ్చింది. అది అర్థం చేసుకున్న ఆమె ఓ రోజు తన మేనల్లుడితో, పార్దు, ఇన్నాళ్ళు నిన్ను కష్టపడి పెంచి పెద్ద చేశానన్న చనువుతో నిన్నొక మాట అడుగుతున్నాను. ఏంటత్తయ్య అది? నాకు అర్థమవుతుంది, నా ఆరోగ్యం బాగా క్షీణిస్తోంది. రేపు నాకేదైనా అయితే కస్తూరి బాధ్యత నువ్వే తీసుకోవాలి. అయ్యో అత్తయ్య, నీకేం కాదు. లేదు పార్దు, నిజంగానే నాకేదైనా జరిగితే నువ్వు కస్తూరిని పెళ్లి చేసుకోవాలి. అలా అని నాకు మాటివ్వు. ఆ పరిస్థితుల్లో పార్దుకి ఏం చేయాలో అర్థం కాలేదు. అతను అప్పటికే తనతో పాటు కాలేజీలో చదివిన కీర్తిను గాఢంగా ప్రేమిస్తాడు. కానీ తన కోసం, కస్తూరి కోసం జీవితాన్ని ధారపోసిన రమణి అతన్ని కోరిన మొదటి కోరిక అది. కాదనలేకపోయాడు. సరే అని మాటిచ్చాడు. కొన్నాళ్ల తర్వాత రమణి కాలం చేసింది. కొద్ది రోజులు గడిచాక పార్దు కస్తూరితో రమణికిచ్చిన మాట గురించి చెప్తాడు. అంత దుఃఖంలో కూడా ఆ మాట గురించి తెలిసాక కాస్త ఊరట కలిగింది ఆమెకు. వారి పెళ్లి కోసం పార్దు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో కస్తూరికి కీర్తి విషయం తెలుస్తుంది. మరోసారి కుప్పకూలిపోతుంది ఆమె. అంటే బావ మనసులో నేను లేను, కేవలం అమ్మకిచ్చిన మాట కోసమే నన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు. దీనివల్ల తను సంతోషంగా ఉండక, నాకు సంతోషం లేక, కీర్తి కూడా బాధపడుతూ బ్రతకాల్సి వస్తుంది. కనీసం వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగితే వాళ్ళైనా సంతోషంగా ఉంటారు అనుకుంది. బావా, నువ్వు కీర్తిని ఇష్టపడ్డ విషయం నాకు తెలిసింది. అమ్మకిచ్చిన మాట కోసం తప్ప మనకు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. మన ముగ్గురు జీవితాల్ని బలిపెట్టే ఈ పెళ్ళి అనవసరం. నువ్వు కీర్తిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదిస్తానని నేను అమ్మకిచ్చిన మాట నెరవేర్చుకోవడానికి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నా కోసం ఎప్పుడూ వెతకొద్దు అని ఉత్తరం రాసి ఇంట్లో పెట్టి వెళ్ళిపోయింది ఆమె. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమె హైదరాబాద్ వెళ్ళే రైలు ఎక్కింది. ట్రైన్ దిగాక ముందు హాస్టల్ చూసుకొని ఆ తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలి అనుకుంది. ముందైతే తన దగ్గర ఎన్ని డబ్బులున్నాయో లెక్క పెడదామని బ్యాగులో చూస్తే తను డబ్బులు పెట్టి బ్యాగులో ఉంచిన పర్సు కనిపించలేదు. ట్రైన్లో ఎవరో కావాలనే దొంగతనం చేశారని అర్థం చేసుకుంది ఆమె. ఏం చేయాలో, ఎటు వెళ్ళాలో అర్థం కాక సాయంత్రం వరకు అక్కడే కూర్చుంది. అప్పుడే ఓ వ్యక్తి ఆమెను గుర్తుపట్టి దగ్గరికొచ్చి పలకరించాడు. ఎలా ఉన్నావు కస్తూరి? ఇక్కడ ఒక్కదానివే కూర్చున్నావే? కస్తూరి అతన్ని చూసి, సత్యం మాస్టారు మీరా? అవును నేనే. సరే కానీ ఇలా ఒంటరిగా స్టేషన్లో కూర్చున్నావెందుకు? ఎక్కడికైనా ప్రయాణం చేయాలా? లేదు మాస్టారు, నేను ఉదయమే సిటీకి వచ్చాను. కానీ నా డబ్బులు ఎవరో కొట్టేశారు. ఎటూ దిక్కుతోచని పరిస్థితుల్లో ఇదిగో ఇక్కడ కూర్చొని ఉన్నాను.
అవునా? అసలు సిటీకి ఎందుకు వచ్చావు? అది కూడా ఒక్కదానివే. మీ అమ్మగారు రాలేదేంటి? అమ్మ చనిపోయి 2 నెలలవుతుంది మాస్టారు. ఇక్కడికి ఏదైనా ఉద్యోగం వెతుక్కుందామని వచ్చాను. ఓ, అవునా? సరేలే, ముందు పద. ఎక్కడికి మాస్టారు? మా ఇల్లు ఈ పక్కనే ఉందిలే. ఇంకాసేపైతే చీకటి పడుతుంది. ఈ సమయంలో ఇక్కడ ఉండడం మంచిది కాదు. కానీ నేను మీ ఇంటికెలా వస్తాను? నువ్వేం భయపడక్కర్లేదు కస్తూరి. మా ఇంట్లో మా అమ్మ ఉంటుంది. ఈ ఒక్కరోజుకి తను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుందిలే. సరే అని అతనితో పాటు ఇంటికి వెళ్ళింది ఆమె. ఇంట్లో అడుగు పెట్టగానే ఓ 7 ఏళ్ల పిల్లాడు నాన్న అంటూ ఎదురొచ్చాడు. కస్తూరి, వీడు నా కొడుకు బాబీ. అవునా? చాలా క్యూట్గా ఉన్నాడు. సరే, లోపలికి పద. నువ్విక్కడ సోఫాలో కూర్చో, నేను వెళ్ళి అమ్మని పిలుస్తాను. అతను అలా లోపలికి వెళ్ళిపోయాక కస్తూరి చూపు పక్కనే ఉన్న సత్యం గదిలోని ఒక ఫోటో మీద పడింది. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి చీరకట్టులో నుదుటన పెద్ద బొట్టుతో చాలా అందంగా, నాజుగ్గా ఉంది. ఈవిడ ఎంత చక్కగా ఉందో! బహుశా మాస్టర్ గారి భార్య కావచ్చు. అయినా మాస్టర్ వాళ్ళ అమ్మగారి గురించి మాట్లాడుతున్నారే కానీ తన భార్య గురించి ఏమీ మాట్లాడట్లేదేంటి అనుకుంది ఆమె మనసులో. ఇంతలో సత్యం మాస్టారు వాళ్ళ అమ్మగారు వేదవతి కలిసి హాల్లోకి వచ్చారు. కస్తూరి నిలబడి నమస్తే అమ్మా అంది. పర్వాలేదమ్మా, కూర్చో. మా సత్యం జరిగిందంతా చెప్పాడు. దూర ప్రయాణాలవి చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వాడు కనిపించకపోతే చేతిలో డబ్బులు లేక ఆకలికి నిద్రకి ఏం చేసేదానివి నువ్వు? నిజమేనమ్మా, నేనున్న పరిస్థితి వల్ల ఏదో పరధ్యానంగా ఉన్నాను. సరేలే, నీకేదైనా మంచి ఉద్యోగం దొరికే వరకు నువ్విక్కడే ఉండు అంది వేదవతి. అయ్యో లేదమ్మా, నేనలా ఉండలేను. చీకటి పడే సమయంలో బయట ఉండలేక ఇక్కడికి వచ్చానంతే. అది కూడా మీరున్నారని మాస్టారు చెప్తేనే వచ్చాను. రేపు ఉదయమే వెళ్ళిపోతాను. మాస్టారు, మీరు నాకు ఒక 1 రోజులకి ఖర్చులకి సరిపడా డబ్బులు అప్పుగా ఇవ్వండి ప్లీజ్. నేను ఏదో ఒక పని వెతుక్కొని చేరిపోతాను. మీ డబ్బులు మీకు తిరిగిచ్చేస్తాను. సరే సరే, అలాగే చేద్దాం. ముందు ఫ్రెష్ అయి భోజనం చేయి. ఎంతసేపటి నుంచి ఆకలితో ఉన్నావో ఏంటో. అమ్మ, తనని తీసుకెళ్ళి భోజనం పెట్టు. నువ్వు రామ్మా కస్తూరి. ఆ రోజు కస్తూరి వేదవతితో పాటు ఆమె గదిలోనే విశ్రాంతి తీసుకుంటుంది. అమ్మ, ఇంటికొచ్చినప్పటి నుంచి నా మనసులో ఒక అనుమానం మెదులుతూ ఉంది. అడగమంటారా? అడగమ్మా, పర్వాలేదు. పక్క గదిలో ఫోటోలో ఉంది కదా మీ కోడలు. తను ఇంట్లో కనిపించదేంటి? పుట్టింటికి వెళ్ళిందా? లేదమ్మా, ఆ అమ్మాయి నా కోడలు కాదు. కాదా? మరి ఎవరు? ఆ అమ్మాయి పేరు సంగీత. 8 ఏళ్ల క్రితం మీ సత్యం మాస్టారు ఆ సంగీత ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేద్దామనుకున్నాం. కానీ అంతలో మాకు వాళ్ళ కుటుంబానికి మధ్య గొడవలు జరిగాయి. ఆ కోపంతో వాళ్ళు ఆ అమ్మాయికి బలవంతంగా వేరే వ్యక్తితో పెళ్లి చేశారు. ఇప్పుడు తను ఎక్కడుందో ఎలా ఉందో కూడా తెలీదు. ఆ ఫోటో సత్యానికి సంగీతకి చేసిన నిశ్చితార్థం రోజు తీసిన ఫోటో. అవునా? మరి బాబీ వాళ్ళ అమ్మ ఎక్కడుంది? బాబీ సత్యం సొంత కొడుకు కాదు. సంగీత దూరమైపోయిన బాధలో సత్యం అసలు పెళ్ళే చేసుకోనని భీష్మించుకున్నాడు. ఎవరో రోడ్డు పక్కన వదిలేసి వెళ్ళిన పసిపిల్లాన్ని తెచ్చుకొని పెంచుకుంటున్నాడు. ఏనాటికైనా వాడి మనసు మారి పెళ్లి చేసుకొని వాడికంటూ ఓ జీవితం ఉండాలనేదే నా ఆశ. రేపు నేను పోతే వాళ్ళని చూసుకోవడానికి ఒక మనిషంటూ ఉండాలి కదా. వేదవతి మాటలు విన్న తర్వాత కస్తూరి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. నిజంగా మాస్టారి ప్రేమ చాలా గొప్పది. మరొకరిని పెళ్లి చేసుకున్న అమ్మాయి కోసం ఆయన ఒంటరిగా ఉండిపోవడానికి సిద్ధపడ్డారు. ఎవరో తెలియని బిడ్డకి తండ్రయ్యారు అంటూ ఆలోచిస్తూ పడుకుంది ఆ రోజు. మరుసటి రోజు సత్యం ఆమెను తీసుకెళ్లి ఓ హాస్టల్లో చేర్పించి ఖర్చులకు కొన్ని డబ్బులు ఇచ్చి వచ్చాడు.
కస్తూరి 2 రోజులు ఊరంతా తిరిగి ఆఖరికి ఓ సూపర్ మార్కెట్లో పార్ట్ టైం జాబ్ సంపాదించింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు డ్యూటీ. దీని మీద వచ్చే జీతంతో నా ఖర్చులు వెళ్ళదీసుకోవచ్చు. మిగిలిన సమయంలో నేను చదువుకోవచ్చు అనుకుంది ఆమె. సత్యం మాస్టారు అప్పుడప్పుడు ఆమెకు ఫోన్ చేసి మంచి చెడు కనుక్కునేవాడు. ఆ ప్రక్రియలోనే తను ఏదైనా మంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి ప్రయత్నిస్తుందని అతనికి తెలుస్తుంది. దాంతో అతనికి తెలిసిన ఒక కోచింగ్ సెంటర్లో ఆమెను చేర్పించి అవసరమైన పుస్తకాలన్నీ కొనిస్తాడు. ఎందుకు మాస్టారు మీరు నా కోసం ఇవన్నీ చేస్తున్నారు? మీరు కూడా నెల జీతంతో బ్రతికేవారే కదా, ఇదంతా మీకు భారం కాదా? నా కారణంగా ఒకరి ఆశయం నెరవేరే అవకాశం ఉందంటే అది నాకు గొప్ప విషయమే కదా కస్తూరి. అయినా ఇదంతా అప్పు కింద రాసుకుంటాన్లే. అలా అతని సాయంతో కొన్ని నెలలు కష్టపడి బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం సంపాదిస్తుంది. ఆమె లక్ష్యం నెరవేరినందుకు కస్తూరి, సత్యం మాస్టారు ఇద్దరూ చాలా సంతోషిస్తారు. కస్తూరికి ఉద్యోగం వచ్చిన కొన్నాళ్ల తర్వాత ఓ రోజు సత్యం మాస్టారు ఆమెను తమ ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తాడు. ఆ రోజు వేదవతి ఆమెతో, చేతిలో రూపాయి లేకుండా సిటీకి వచ్చావు, ఈరోజు ఆఫీసర్ అయిపోయావు. ఏమైనా నీలా పట్టుదల కలిగిన అమ్మాయిలు ప్రతి ఇంట్లోనూ ఉండాలి తల్లి. నా ప్రయాణానికి మొదటి మెట్టు వేసింది సత్యం మాస్టారే ఆంటీ. ఆయన సాయం చేసుండకపోతే ఇంత త్వరగా ఈ విజయాన్ని అందుకునేదాన్ని కాదు. సరే, అనుకున్నది సాధించావు కదా, మరి ఇక పెళ్లి చేసుకోవచ్చు కదా. లేదాంటీ, నాకు పెళ్లి మీద ఆసక్తి లేదు. ఆసక్తి లేకపోవడం ఏంటమ్మా? ఈ విషయంలో నన్ను ఏమీ అడగొద్దు ప్లీజ్ ఆంటీ. సరే, నీ ఇష్టం అనేసి ఊరుకుంది వేదవతి. భోజనం తర్వాత కాసేపు బాబీతో మాట్లాడదామని అతని పక్కన కూర్చుంది కస్తూరి. బాబీ ఏమీ మాట్లాడడం లేదు. ఏంటి బాబీ, ఎప్పుడు వచ్చినా గలగలా మాట్లాడేవాడివి, ఈసారి ఏమైంది నీకు? నిన్న మా స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ జరిగిందాంటీ. అవునా, మీ డాడీ రాలేదా ఏంటి? లేదు, డాడీ వచ్చారు. కానీ మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ మమ్మీ డాడీలతో వచ్చారు. నా పక్కన మాత్రం డాడీ ఒక్కరే ఉన్నారు. నాకు చాలా బాధగా అనిపించిందంటీ. మమ్మీ కూడా ఉంటే బావుండు అనిపిస్తుంది. బాబీ మాటలకి కస్తూరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నాన్న చనిపోయిన తర్వాత నేను కూడా ఇలాగే నాన్న ఉంటే బాగుండు అని ఎన్నిసార్లు అనుకున్నాను అని తండ్రిని తలుచుకొని బాధపడింది. బాబీకి ఎలా నచ్చజెప్పాలో తనకి అర్థం కాలేదు. అంతలో సత్యం బాబు వచ్చి, కస్తూరి ఇక బయలుదేరదామా? నిన్ను డ్రాప్ చేసి నేను వేరే ఒక చోటికి వెళ్ళాలి. అలాగే సార్, వస్తాను బాబీ, ధైర్యంగా ఉండాలి సరేనా అని చెప్పేసి సత్యం కారులో బయలుదేరారు. దారిలో కస్తూరి అతనితో, మాస్టారు మీరు బాబీని ఎందుకు పెంచుకుంటున్నారు? అదేం ప్రశ్న కస్తూరి? అంటే మీకు బాబు దొరికినప్పుడు తనని ఏదైనా ఆశ్రమంలో ఇచ్చుండాల్సింది కదా. నీకెందుకు అలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ వాడిని ఎత్తుకున్న మొదటి క్షణమే ఇకపై వాడే నా ఆనందానికి కారణమవుతాడని అనిపించింది. అందుకే నేను వాడికి తండ్రిగా మారాను. మీ మనసులో ఉన్న బాధను మరిపించే మంత్రంగా మీరు బాబీని వాడుకున్నారు. ఏమైంది కస్తూరి నీకు? అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావెందుకు? నిజమే కదా మాస్టారు, వాడి కారణంగా మీ ఒంటరితనం తగ్గుండొచ్చు. కానీ మీరు పక్కనే ఉన్నా వాడు ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు. వాడికి మీతో పాటు అమ్మ ప్రేమ కూడా కావాలనుంది. ఏ పిల్లలకైనా అమ్మ నాన్న ఇద్దరి అవసరం ఉంటుంది కదా. మీరు పెళ్లి చేసుకుంటే వాడికి అమ్మ దొరుకుతుంది. మీ జీవితంలో ఉన్న ఈ ఒంటరితనం పూర్తిగా పోతుంది. ఊరుకో కస్తూరి, ఇంకో 4 ఏళ్ళైతే 40 ఏళ్ళు వచ్చేస్తాయి నాకు. పైగా 7 ఏళ్ల కొడుకున్న నన్ను పెళ్లి చేసుకోవాలని ఏ అమ్మాయి అయినా ఎందుకు అనుకుంటుంది? ఎవరి దాకానో ఎందుకు, నువ్వనుకుంటావా? నేనా అంటూ ప్రశ్నార్థకంగా మొహం పెట్టింది కస్తూరి. కాసేపటి మౌనం తర్వాత, నేను పెళ్లి చేసుకోకపోవడానికి
నా కారణాలు నాకున్నాయి మాస్టారు. నా సంగతి వదిలేయండి. ప్రయత్నిస్తే ఎక్కడో చోట మీకు మంచి అమ్మాయి దొరుకుతుంది. యవ్వనం దాటి మధ్య వయసులోకి అడుగుపెట్టే వరకు మన గతంలో మిగిలిన మధుర జ్ఞాపకాల్లోనే బతకాలనిపిస్తుంది కస్తూరి. నాకు కూడా అలాగే అనిపించింది. కానీ ఇప్పుడు నా ఆలోచనలు మారుతున్నాయి. బాబుకి అమ్మ అవసరం తీర్చాలి. అమ్మకి తోడుగా, ఆసరాగా ఓ ఇంటి మనిషి ఉండాలి. శారీరకంగానో మానసికంగానో అలసిపోయినప్పుడు చెయ్యి పట్టుకొని ధైర్యంగా ఫీల్ అవ్వడానికి పక్కన ఓ తోడుండాలి అనిపిస్తోంది ఇప్పుడు. నీ ఆలోచనలు కూడా ఏదో ఒక రోజు ఇలాగే మారుతాయి కస్తూరి. అప్పుడు నిన్నుగా ఇష్టపడే ఒక మనిషి నీకు దొరక్కపోవచ్చు. మనిద్దరం ఇప్పుడు ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం. చెరో మూలకి కూర్చునే కంటే కలిసి జంటగా కూర్చుంటే ప్రయాణం అందంగా మారుతుంది. నీ అమాయకత్వం, పట్టుదల, మంచితనం అన్నీ నన్ను ఆకట్టుకుంటాయి. నువ్వు గమనించావో లేదో, ఇప్పుడు నా గదిలో సంగీత ఫోటో లేదు. దానికి కూడా కారణం నువ్వే. ఆలోచించు. నువ్వు ఎంత సమయం తీసుకున్నా ఎదురు చూడ్డానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ తన మనసులో ఉన్నదంతా చెప్తాడు సత్యం. ఆ తర్వాత కస్తూరిని హాస్టల్ దగ్గర దింపేసి వెళ్ళిపోతాడు. తర్వాతి 4 రోజుల వరకు అతను ఎన్నిసార్లు ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా ఆమె స్పందించలేదు. అడుగు ముందుకు వెయ్యాలా వద్దా అనే ఆలోచనలోనే కాలం గడిపేసింది. ఆ రోజు మాస్టర్ కనిపించకపోయి ఉంటే, ఆయన వెన్నుండి నన్ను నడిపించకపోయి ఉండుంటే ఈరోజు నేను ఇలా ఉండేదాన్ని కాదు. ఆ విషయంలో నేను ఆయనకెంతో రుణపడి ఉన్నాను. కొన్ని సంవత్సరాలుగా ఆయన ఇష్టపడుతూ వచ్చిన అమ్మాయిని కూడా నా సావాసం మరిపించగలిగిందంటే ఆయన మనసుకు నేను ఎంత చేరువయ్యానో అర్థమవుతుంది. బావ తాలూకు జ్ఞాపకాలు ఇంకా నా మనసులో ఉన్నాయి. కానీ తన మీద ఉన్న ప్రేమను ఆ రోజే ఆ ఇంట్లోనే వదిలేసి బయటికి వచ్చేశాను. శూన్యంగా మారిన నా మనసులో మాస్టర్కి స్థానం ఇస్తే తప్పేముంది? రేపొకసారి ఆయన్ని కలిసి మాట్లాడాలి అనుకుంది ఆమె. ఏంటి కస్తూరి ఇది? పెళ్లి గురించి అడిగినందుకు ఇన్ని రోజులు మాట్లాడడం మానేస్తారా ఎవరైనా? ఇష్టం లేదని ఒక్క మాట చెప్తే సరిపోయేదానికి. ఏదో నేను నిన్ను బలవంతం చేసినట్టుగా. అదేం కాదు మాస్టారు. మీ మాటలు నన్ను బాగా లోతుగా ఆలోచించేలా చేశాయి. నేను ఒకప్పుడు మా బావే సర్వస్వం అనుకునేదాన్ని. కానీ ప్రేమ అనే భావన కంటే జీవితం చాలా లోతైనది, విలువైనది కూడా. పెళ్ళి, పిల్లలు, సంసారం, కుటుంబాలు వీటన్నిటినీ దేవుడు ఊరికే సృష్టించి ఉండడు కదా. వాటి ఆంతర్యాన్ని అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా అదే శైలిలో బ్రతకడం కూడా ముఖ్యమే. మనం పెళ్లి చేసుకుందాం మాస్టారు. గతాన్ని జ్ఞాపకాలకి వదిలేసి రేపటి భవిష్యత్తు కోసం, బాబీ సంతోషం కోసం, మనకి ఓ కుటుంబం చివరి వరకు ఉండడం కోసం, కష్టానికి సుఖానికి తోడుగా ఒకరున్నారనే ధైర్యం కోసం. పేరుకు నేను మాస్టారుని కానీ నువ్వు నాకంటే గొప్పగా ఆలోచిస్తావు కస్తూరి. ఈ మాట అమ్మకి చెప్తే ఈ వయసులో కూడా ఎగిరి గంతేస్తుంది తెలుసా? నిజమే. మొత్తానికి మాస్టర్ గారు శ్రీవారు కాబోతున్నారు. ఎక్కడ మొదలైన ప్రయాణం ఎక్కడికి వచ్చి ఆగిందో చూడండి. అలా వాళ్ళిద్దరూ కాసేపు మనసారా నవ్వుకొని మాట్లాడుకొని ఇంటికి వెళ్ళి వేదవతికి విషయం చెప్తారు. ఏ హడావిడి లేకుండా సింపుల్గా గుళ్ళో పెళ్లి చేసుకుంటారు. ఒకప్పుడు ప్రేమే గొప్పదని అనుకున్న వ్యక్తులు ఇద్దరు చివరికి జీవితమే గొప్పదనే వాస్తవాన్ని అర్థం చేసుకొని ఒకటయ్యారు. బాబీ కోరుకున్నట్టుగానే తర్వాతి సంవత్సరం పేరెంట్స్ మీటింగ్కి అమ్మా నాన్నలిద్దరితో కలిసి వెళ్ళాడు. ఆ రోజు బాబీ కళ్ళలో ఉన్న ఆనందం ₹1,00,00,000 పోసినా దొరకదనిపించింది వాళ్ళిద్దరికి. మరుసటి రోజు, నాన్నా బాబీ, రాత్రి నువ్వు నన్నేమడిగావు మీ మమ్మీకి కాస్త చెప్పు. ఏమడిగావు బాబీ మీ డాడీని? బాబీ ఏమీ మాట్లాడలేదు. నేనొక్కడినే ఉంటే బోర్ కొడుతుంది, చెల్లి కూడా ఉంటే బాగుంటుంది అంటున్నాడు. మళ్ళీ అన్నాడు సత్యంబాబు. ఇది బాబీ మనసులో మాట లేక మీ మనసులో మాట అంటూ చిరుకోపంతో భర్తను ప్రశ్నించింది కస్తూరి. వాళ్ళకేమో కానీ నా మనసులో మాటైతే అదే
అంటూ గదిలోకి వచ్చింది వేదవతి. సంవత్సరం తిరిగేసరికల్లా వేదవతి నోటి మాటే నిజమై కస్తూరికి మహాలక్ష్మి లాంటి ఆడపిల్ల పుట్టింది. వారి కుటుంబం సంపూర్ణమై 2 పిల్లలతో కస్తూరి సత్యంబాబు ఆనందంగా జీవితం గడిపారు. కథ నచ్చితే వీడియో లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. ధన్యవాదాలు.